మొత్తం చట్టమే కదా. దాన్ని ఇక మీరు కోర్టుకు పోరని చెప్పే అధికారం తహసీల్దార్లకు లేదు. ఇక 5వ ప్రశ్న, తహసీల్దార్లకు అధికారాలు ఇస్తామన్నారు, రూల్స్లో మాత్రం అన్ని ఆర్డీఓ కలెక్టర్లకే కట్టబెట్టారు కదా ఎందుకు అని అంటారు. సో మరి తహసీల్దార్లకే ఇస్తామన్నారు, మరి అన్ని ఆర్డీఓలకి కట్టబెట్టారు ఏంది అని అడుగుతున్నాడు. సెక్షన్ 456 రూల్ 4 ప్రకారం కరెక్షన్ అధికారాలు లేవు. సో కరెక్షన్ అధికారాలు మాత్రం లేవు. గతంలో సీసీఎల్ఏకు ఉండే అధికారాలను ఇప్పుడు ఆర్డీఓకు అప్పగించారు. సీసీఎల్ఏలో ఉండే అధికారాలు ఆర్డీఓకు అప్పిరు. ఇప్పుడు చాలా గొప్ప విషయం, ఎందుకంటే వాడికి సీసీఎల్ఏ పోవాలంటే తలకు మించిన భారం అవుతుండే. అయితే ఆర్ఓఆర్ మ్యూటేషన్ అధికారం తహసీల్దార్లదే. ఇప్పుడు ల్యాండ్ గ్రీవియన్స్ ఆర్ఓఆర్ మ్యూటేషన్ అధికారం తహసీల్దార్లదే. ఇప్పుడు ల్యాండ్ గ్రీవియన్స్ మాడ్యూల్ అధికారులు కూడా తహసీల్దార్కి అప్పగిస్తే బాగుంటుందన్న చర్చ నడుస్తుంది. సర్క్యులర్ 1 ప్రకారం ఇస్తే బాగుంటుంది అంటున్నారు. కానీ కొత్త అధికారాలు కూడా వచ్చాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్లో మ్యాప్, భూదార్, గ్రామ లెక్కల నిర్వహణ, జిఎల్ఎం మాడ్యూల్ వంటివి తహసీల్దార్లకే. అయితే ఆర్డీఓ స్థాయిలో కొన్ని అధికారాలను తహసీల్దార్లకు అప్పగించవచ్చు. అలాగే గతంలో సాదా బైనామాల పరిష్కారం తహసీల్దార్లకు ఉండేది, ఇప్పుడు అవన్నీ ఆర్డీఓలకు ఇచ్చారు. దాంట్లోనే మార్కెట్ విలువ ఆధారంగా తహసీల్దార్లకు ఇస్తే బాగుంటుంది. అయితే ఈ సాదా బైనామాలు నిరంతరం కాదు, పెండింగ్లోని అప్లికేషన్లకు మాత్రమే పరిమితం. ఈ సాదా బైనామాలు కంటిన్యూ కాగా పెండింగ్లోని అప్లికేషన్ మాత్రమే క్లియర్ చేస్తాం. ఒక్కసారి పూర్తయితే ఇక అధికారులు ఉన్న పనికి రావు. ఆర్ఓఆర్ చట్టం ప్రకారం సంక్రమించే అధికారులపైనే చర్చ నడుస్తుంది. కానీ మిగతా పీఓటీ, టెనెన్సీ, రెవెన్యూ రికవరీ యాక్ట్, కౌలుదార్ చట్టం వంటి వాటిలో అన్ని తహసీల్దార్లకే ఉన్నాయి. సో అవి ఇంకా కూడా తహసీల్దార్లకే ఉన్నాయి. అలాగే ప్రతిదానికి ఎంక్వైరీ అధికారి కూడా తహసీల్దారే. అర్థమైందా? పీఓటీ కానీ, టెనెన్సీ ల్యాండ్ యాక్ట్కి సంబంధించి కానీ, రెవెన్యూ రికవరీ యాక్ట్ కానీ, సో కౌలుదారు చట్టం వంటి వాటిలో అన్ని తహసీల్దార్లకే ఉన్నాయి. అలాగే ప్రతిదానికి ఎంక్వైరీని అధికారి కూడా తహసీల్దారే. అలాగే కొన్ని రకాల మ్యూటేషన్ల బాధ్యతలు కూడా ఆర్డీఓలకు ఇచ్చారు. అయితే ఓఆర్సీ 31 వంటి 31E వంటి ఆర్డీఓ 31E ఎవరు అడిగారు మన 31E గురించి. సో 31E వంటివి కూడా ఆర్డీఓ జారీ చేస్తారట. అవి కూడా ఆర్డీఓకి అధికారాలు ఇప్పుడు వారే అమలు చేస్తే బాగుంటుందని ప్రభుత్వం భావించింది. అందుకే వారికి అధికారాలు కట్టబెట్టారు. ఇక జీపీఓల నియామకం కాలేదు. ఇప్పుడు విచారణ ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు? మనం ముందు చెప్తున్నాం, గ్రామ పరిపాలన ఆఫీసర్లు ఎవరైతే 10,954 ఏదో తీసుకుంటామన్నారు కదా. సో దాన్ని మరి వాళ్ళ రిక్రూట్మెంట్ కాలేదు, కోర్టు కేసులని అదని ఇదని ఏదో జాబ్ జరుగుతుంది, టెక్నికల్ కొన్ని ఇష్యూస్ అయ్యి మరి వాళ్ళే కీలకం భూభారతి ఇంప్లిమెంటేషన్లో కదా, మరి ఎట్లా చేస్తారని చెప్పేసి ప్రశ్న అడిగారు. భూభారతి చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చే నాటికి జీపీఓల నియామకం పూర్తవుతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ ప్రాసెస్ నడుస్తుందని చెప్పారు. జూన్ 2 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు. ఆ లోపు తర్వాత కానీ తప్పనిసరిగా గ్రామ స్థాయిలో ఒక ఉద్యోగి ఉండాల్సి వస్తుంది. ఇప్పటికే అప్లికేషన్ల స్వీకరణ పూర్తయింది. త్వరలోనే నియామకాల ప్రక్రియ మొదలవుతుంది. సో జూన్ కాబట్టి ఈ లోపల ఈ